మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు క్షేమం కలుగునగాక. ప్రభువు పేరడ మీ అందరికీ వందనాలు. కరుణగలిగిన దేవుని హస్తం మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాయి. చీమలు ప్రయాణం చేస్తాయి. రేపటి రోజున వర్షాకాలం ప్రారంభమవుతుంది అని వేసవకాలంలోని ఆహారాన్ని తీసుకెళ్ళి తన గుడారంలో నింపుకుంటూ ఉంటాయి. మనం కూడా కొన్నిసార్లు కరువు వస్తుందేమో ధాన్యాగారంలో నిలబెడుతూనే ఉంటాం. అంటే మనందరికి ఉండే అలవాటు ఏమిటంటే రేపు కరువు కానీ ఇరుగు కానీ ఇబ్బంది కానీ రాకుండానట్లు సొమ్మైనా ధాన్యమైనా మరొకటైనా మనం నింపుకొని భద్రత చేసుకుని ఒకవేళ కరువు వచ్చినా తెగులు వచ్చినా ఎండ బాగా పనిచేసినా నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నేను నింపుకున్నాను అంటూ కొన్నిసార్లు దేవుని యందు సంతోషిస్తూ ఆ నింపుదలను బట్టి కొలత ఉండదులే, లోటు ఉండదులే అని కొన్నిసార్లు వేసవకాలం నీళ్లు రావు, ముందుగానే నింపుకుంటారు. చెబుతారు వినవం చేయగానే వీళ్ళు 3 రోజులు 2 రోజులు సరిపడా నీళ్లను భద్రం చేసుకుని నింపుకొని ఉంటారు. అంటే దానివల్ల ఏమిటంటే విపత్తును తప్పించుకుంటావు, క్షేమంగా బ్రతకగలం. మరి ఆత్మీయ జీవితంలో కూడా ఈ నింపుదల ఉండాలిగా. నీ జీవితానికి మొదటిది ఏమిటంటే మనుషుడు రొట్టె వలన గాక దేవుని నోటి మాట వలన జీవిస్తారు. అంటే అర్థం ఏమిటి? నీవు బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని గుండెల నిండా నింపుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాటలు చదివి ధ్యానించి ప్రబోధాలు ఉపదేశాలు విన్నప్పుడు వాడిని గుండెల్లో నింపుకుంటే అది నీ జీవితానికి చాలా ఆశీర్వాదకరం అనే మాట చెప్పబడుతుంది. రెండవది, నువ్వు దేని చేత నింపబడాలి అంటే కీర్తనాకారుడు రాసిన 127వ కీర్తనలో చాలా తేటగా ఇదో వాక్యం చదువుతాను. ఏముంది అక్కడ? వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అంటే నీ అంబుల పొది నీ పిల్లల చేత నింపబడాలి. ఆ యవ్వన కాలమందు పుట్టిన బిడ్డలు దేవుని చేతిలో బాణాల్లాగా ఉన్నారే, వాళ్ళందరూ నీ అంబుల పొదిలో నింపుకొనివాడు ధన్యుడు అంటాడు. అంటే నీ పిల్లలు భవిష్యత్తుకు బాణాలు లాంటి వాళ్లే గాక రాబోయే విపత్తు సమస్యల పరిష్కారం చేసేందుకు వాడు నీకు సహకరిస్తారు. కనుక మనం ఏం చేసిన ధనం ఎంత ముఖ్యమైన, ఆరోగ్యం ఎంత ముఖ్యమైన, నీళ్లు పోగు చేసిన, వెండిని పోగు చేసిన అంబుల పొదిలో బాణాలు ఉండాలిగా. దానితో నింపుకున్నవాడు ధన్యుడు అంటున్నాడుగా. రేపు శత్రువు వస్తాడు, తెగులు వస్తుంది, సమస్యలు వస్తాయి. నిన్ను ఆదుకునేవాళ్ళు ఎవరు? నీ అంబుల పొదిలో నీ పిల్లలు ఉన్నారే, వాళ్ళు దేవుని చేతిలో వాడబడుతూ అభివృద్ధికరంగా ఉంటారు. వాళ్ళని వినియోగిస్తే అద్భుతం జరుగుతూనే ఉంటుందిగా. దేవుడు మనందరినీ అంబుల పొదిలో దాచి తన భుజాన పెట్టుకున్నాడుగా. సమయం వచ్చింది, ఎర్ర సముద్రం దగ్గర మోషేను నిలబెట్టాడు. భయానకమైన సమస్య వచ్చింది, యెహోషువను సూర్యుని నిలబెట్టడానికి వాడుకున్నాడు. అంటే ప్రజలకు క్షేమం కలిగే కార్యాలు అంబుల పొదిలో బాణాల ద్వారా జరుగుతున్నాయిగా. అదే కార్యం నీ జీవితంలో జరగాలి. అందుకని నువ్వెప్పుడైనా సరే ఆధ్యాత్మిక ఎదుగుదలలో వర్ధిల్లేటప్పుడు నువ్వు గమనించాల్సింది, చేయాల్సింది, వినాల్సింది ఏమిటంటే నా పిల్లలు అంబుల పొదిలో అమర్చబడాలి. నీవెవరివి? అంబుల పొది ఆయన భుజాన కట్టుకున్న రాజయ్య ఉన్నాడు, ఆయనే మన దేవుడు. ఆ అంబుల పొదిలో నీవు, నేను, మనం అందరూ నింపబడాలి. ఒక ప్రయోజకులైన వ్యక్తులుగా ఉండాలి. ఎంతకాలం జీవించిన నిష్ప్రయోజకుడు వంటి బాధాకరమేగా. మళ్ళీ ఒక మాట చెప్పనా, మన జీవితంలో బాణాలు లేకుండా యుద్ధానికి వెళ్ళగలమా? దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రయోజకుడిగా చేసి నా యొక్క ఎదలో భద్రం చేసి అంబుల పొదిలో స్థిరపరుస్తాను. నువ్వేమంటున్నావంటే నేను నిష్ప్రయోజకుడిని, నా వల్ల ఏమవుతుంది, నేను ఎందుకు పనికొస్తా? నత్తివాడిని వాడుకోలేదా? గుడ్డివాడికి కళ్ళిచ్చి నడిపించలేదా? కుష్ఠరోగిని విడుదల చేయలేదా? అసాధ్యం అనుకుంటే చిన్నది వెళ్ళి కుష్ఠరోగైన నయమానికి మాట చెబితే ఆ ఇంట్లో కార్యం జరగలేదా? నువ్వు చిన్న పెద్ద, తెలివి తక్కువ పెద్ద అనే విషయం కాదు, కానీ నువ్వు దేవుని చేతిలో అంబుల పొదిలో ఉన్న బాణంలాగా ఉండాలి. అట్టి కృప నీకు కలగాలి అనుకుంటే నువ్వు దేవుని చేతిలోకి వస్తే అంబుల పొదిని సిద్ధం చేస్తాడు, బాణాన్ని చరుస్తాడు, సాగదీస్తాడు, నలగగొడతాడు, పదును పెడతాడు, ప్రయోజకుడిగా మారుస్తాడు. ఒక్క మాట చెప్పన, మీరందరూ సంఘానికి, దేశానికి, పరిచర్యకు ఉపయోగపడే బాణాలలాగా ఉందురుగాక. అంబుల పొదిలో నింపబడిన వ్యక్తులలాగా ఉండి
మీ జీవితం ధన్యమవునుగాక. అట్టి కృప మీకు కలగాలని ప్రార్థిస్తాను. పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. నిష్ప్రయోజకులు ఎవ్వరూ ఉండకూడదు, అందరూ ప్రయోజకులు కావాలి. వాడు నీ చేతిలో బాణాలాగా తయారవ్వాలి. నీ వెనక వీపు మీద అంబుల పొదులు సమకూర్చబడిన వాళ్ళు అయి ఉండాలి. అట్టి కార్యం చేసి పిల్లల క్షేమం ఆరోగ్యం కొరకు, పెద్దల ఆరోగ్యం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకు, విడిపోయిన వారు కలపబడడానికి, సంతానం లేని వారికి కార్యం జరగడానికి, అప్పులో ఉన్న వారికి విడుదల కలగడానికి, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలుగునట్లుగా రక్షణ, ప్రార్థన, సహవాసం కృపలో పెంచి విధి నిర్వహణలోనూ చేస్తున్న కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.